హోం శక్తిమం లాంటి హోం శక్తిమం స్వర్గంలో మాటలు మనసు మనసుతో అమ్మ కనకదుర్గమ్మ మదర్ ఇండియా నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. అయితే ఈ కమాల్ కమాల్ స్వర్గంలో మాటలు ఏంటంటే, బాబూజీ మహాత్మా గాంధీజీకి కుటుంబం లేదా? అతను పేదవాడా చెప్పండి? అతని కుటుంబం ఉందండి. తోసిల్లా గాంధీ ఇంకెన్నెందరో వాళ్ళు ఫ్యామిలీ ఉంది. ఏమి ఆ రోజు మన దేశానికి స్వతంత్రం వచ్చింది, వాళ్ళ కుటుంబంలో ఎవరికి ప్రధానమంత్రికి ఎందుకు చేయలేదు? అతని స్వార్థం ఎందుకు చూసుకోలేదు? ఇది కమాల్ కమాలమైన స్వర్గంలో మాటలు. దేవుడి మనసుతో మన భారతదేశం నడుస్తూనే ఉంది. అప్పటికి ఇప్పటికి నడుస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు మనము మాంసాహారాలు భుజించి మనము గుమరా అయిపోయాం, అంతే, మరింకేం లేదు. అయితే అప్పట్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూజీకి ప్రధానమంత్రి చేశారు. ఆ తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూజు కమలాదేవి భార్యాభర్తలు కదండి. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీజీ. మరి ఇందిరాగాంధీజీకి ఎందుకు ప్రధానమంత్రి చేశారు? అప్పుడైనా సరే మరి మన బాబూజీ మహాత్మా గాంధీజీ ఇంటి కుటుంబాలకు ఎవరికైనా చేయాలి కదండి, చేయలేదు. ఇది కమాల్ కమాలమైన అందులో అంతరంగ మాటలు ఉన్నాయి. శ్రీమతి ఇందిరాగాంధీజీ కుటుంబంలోనే ఫిరోజ్ ఖాన్ గాంధీజీ ముసల్మాను, ఇందిరాగాంధీజీ హిందువు, మేనకా గాంధీజీ సిక్ పంజాబీ, సోనియా గాంధీజీ క్రిస్టియన్. అంటే ఇందులోనే హిందూ ముస్లిం ఇసా సిక్కుల 4 మతాలు ఇందులోనే వస్తుంది. అందులో ఏ మంగళోడు చాకలోడు లేదా ఏ వడ్రంగోడు అదే చేపలోడు ఆ జాతులు రావట్లేదు. ఈ 4 మతాలు రూపదర్శనం ఆ గాంధీ కుటుంబంలో. ఇది కమాల్ కమాల్ మాటలు కదండి. అందులో మనసు అమ్మ కమాల్ ఇండియా. దేవుడు ముందునే లిఖిత చేసి ఉంచాడనమాట. ఎలాగ జరగాల, ఎలాగ నడాల. ఇది కమాల్ కమాలమైన మాటలు. ఈ స్వర్గంలో మాటలు ఏది స్వచ్ఛమైన మాటలు. ఈ మాటలలో మీరు నేను మనమందరము ఉన్నాము. మనమెంత అదృష్టవంతులమైతే మనము ఈ భారతదేశంలో మనం జన్మించాము. కానీ ఇది పేద దేశం కాదంటో, ఇది చాలా గొప్ప దేశం. కాకపోతే మనం బద్దకొస్తులమైపోయాము. మనము కష్టపడట్లేదు. ఫ్రీగా డబ్బులు వస్తే కూర్చొని తింటామని చూస్తున్నాము, అంతే. మనం బాగా కష్టపడామంటే మనంత ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇది మదర్ ఇండియా. ఓం సత్యం.